నమస్తే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మరోసారి భయపెట్టేందుకు సిద్ధమవుతా ఉంది. రూపాన్ని మార్చుకొని మరికొన్ని ప్రాణాలను తీసేందుకు సిద్ధమవుతా ఉంది. సో ఇప్పటికీ సింగపూర్, మలేషియాకు మాత్రమే పరిమితమైనటువంటి, వివిధ రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ఈ కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో సైతం విజృంభిస్తూ ఉంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఈరోజు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో ముగ్గురుగా కరోనా కేసులు నమోదు కావడం జరిగింది. ఈ సంబంధించినటువంటి కరోనా నమోదు కేసులు ఎక్కువ కావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్లకు సైతం ఆదేశాలు జారీ చేస్తూ ఆ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలాగే గుమికూడకుండా ఉండాలి, అలాగే గతంలో ఏవైతే కరోనా రాకుండా చర్యలు తీసుకున్నటువంటి విధంగా మూతికి మాస్క్ కట్టుకోవాలి, చేతులని శానిటైజ్ చేసుకోవాలన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి పకడ్బందీగా మరోసారి అమలు చేసేందుకు తెలుగు రాష్ట్రాలంతా కూడా సిద్ధపడతా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ముసలి, ముతుక, అలాగే చిన్న పిల్లలు అన్నటువంటి తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకడం పట్ల మరి ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉంటే మరోసారి తెలుగు రాష్ట్రాలు సైతం కూడా అప్రమత్తం కాబోతా ఉన్నది. ఇప్పటి వరకైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక కేసు కూడా నమోదు కానప్పటికీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కరోనా కేసులు ఎక్కువ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో సైతం కూడా ఇప్పటికే కరోనా అంటేనే భయపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ విధమైనటువంటి ప్రభావం చూపెట్టింది, యావత్తు దేశంలోనే కరోనా సంబంధించినటువంటి సంబంధించినటువంటి వైరస్ యొక్క ప్రభావంతో చాలా మంది చనిపోయినటువంటి సంఘటన మన అందరూ కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన కరోనా అంటేనే ప్రజలంతా కూడా గడగడ వణకాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాసేపటి క్రితమే 9 నెలల పాపకి సైతం కూడా కరోనా వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించడం జరిగింది. సో ఇదంతా చూసినట్టయితే మరోసారి దేశంలో లాక్డౌన్ ఏమైనా విధించేటువంటి అవకాశం ఉంటుందా? ఇంకొక పక్కన ఇప్పటికే చాలా సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, మాస్కులు లేదే బయటికి రాకూడదని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు జారీ చేసిండు. మరో పక్కన దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరి ఏమైనా ముందు జాగ్రత్తగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందో, ప్రభుత్వం సైతం కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడపలో కావచ్చు, విశాఖలో కావచ్చు నిన్న ఈ రోజు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఒక పక్కన ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతా ఉన్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. సో ఈ రోజు 9 నెలల చిన్న పాపకు కూడా కరోనా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రైవేట్ నుంచి కూడా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి బెంగళూరుకు సంబంధించినటువంటి అక్కడ 9 నెలల శిశువుకు కోవిడ్ వైరస్ సోకినట్టుగా పాజిటివ్ అని చెప్పేసి కూడా తెలిసినట్టుగా తెలుస్తా ఉంది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి కూడా మళ్ళీ చాప కింద నీరులా విజృంభిస్తుంది. దేశంలో మళ్ళీ కోవిడ్ కోరలు చాస్తుంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న ఈ క్రమంలోనే తెలంగాణ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మరి రోజు రోజుకు కరోనాకు సంబంధించినటువంటి బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంటే మరొక పక్కన మరో రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా కరోనా వేగం కూడా పెద్ద ఎత్తున కూడా వ్యాపిస్తూ ఉన్నది. మే నెలలో అంటే ఈ సంబంధించినటువంటి నెలలో ఇప్పటి వరకే కర్ణాటకలో 33 కోవిడ్ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో 9 నెలల శిశువు కూడా ఉన్నదట. బెంగళూరులో రూరల్ జిల్లాలోని ఎస్కోటెకు చెందినటువంటి 9 నెలల శిశువుకు వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో కోవిడ్ సోకినటువంటి చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటే ఆమెను మరి నిరంతర సంరక్షణ కోసం బెంగళూరులోని వాణి విలాస్ ఆసుపత్రిలో ఆమెను తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ వార్డులో పాపను ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2025 జనవరిలో 3 కేసులు నమోదైతే ఫిబ్రవరిలో 1 కేసు నమోదైంది. మార్చి అలాగే ఏప్రిల్ నెలలో 3 కేసులు వెలుగు చూశాయి. అయితే ఒకేసారి ఈ నెలలో మాత్రం కోవిడ్ వేగంగా వ్యాపించి మరి 23 తేదీ వరకు అంటే 33 కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు వరకు 33 కేసులు, కేవలం మే నెలలోనే 33 కేసులు, అంటే మొన్నటి మార్చి ఏప్రిల్ నెలలో 2-3 కేసులు నమోదైతే ఫిబ్రవరిలో 1 కేసు నమోదైతే ఈ మే నెలలోనే సుమారుగా 33 కేసులు నమోదైనాయి అయినట్టుగా వాళ్ళు కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో 16 యాక్టివ్ కోవిడ్ కేసులు కూడా ఉన్నట్టుగా అధికారులు ధృవీకరిస్తా ఉన్నారు. కరోనా మళ్ళీ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా అక్కడ అప్రమత్తం అయిపోయింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఇన్ఫ్లుయెంజా తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ప్రజలకు పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేస్తా ఉన్నది. పబ్లిక్ ప్లేస్ లో ఖచ్చితంగా కూడా
మాస్కులు ధరించాలి, రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పేసి సూచిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి, కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కూడా సంప్రదించాలని చెప్పేసి సూచిస్తా ఉన్నది. ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ధైర్యం చెప్పుకుంటూనే మరొక పక్కన ఖచ్చితంగా ఎక్కువగా గుమిగూడేటువంటి ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో మాస్క్ మస్ట్గా పెట్టుకోవాలి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక పక్కన వైద్యులు సూచిస్తా ఉన్నారు. మరొక పక్కన జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, అలాగే ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ ఉన్నట్టయితుంటే ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కూడా సంప్రదించండి. వైద్యుల దగ్గరికి వెళ్ళి మీరు చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2-3 రోజులుగా ఒకటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, గొంతు నొప్పి సంబంధించినటువంటి జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం కన్ఫామ్ గా ఆయా సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లను కన్సల్ట్ కావాలి. హాస్పిటల్లో చేరి సంబంధించినటువంటి కరోనా పైన కూడా టెస్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ముందు జాగ్రత్తగా మీరు చేయాల్సినటువంటి పని అని చెప్పేసి వైద్యులు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిణామాలు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం పట్ల యావత్ సంబంధించినటువంటి దేశమంతా కూడా అప్రమత్తమవుతూ ఉన్నది. కేవలం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం బెంగళూరు లాంటి సంబంధించినటువంటి రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే ఈ కోవిడ్ కేసులకు సంబంధించినటువంటి ఎక్కువ నమోదవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం కూడా మరి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది? గతంలో మాదిరిగానే మరి పక్కనే ఉన్నటువంటి ఏదైతే చైనా దగ్గర నుంచి పుట్టినటువంటి, చైనా దేశంలో పుట్టినటువంటి కరోనా వైరస్ ఇండియాకి వస్తుందా, ఇండియాకి వస్తే తెలంగాణకు వస్తుందా, తెలంగాణకు వస్తే మన ప్రాంతానికి వస్తుందా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ తీరా చూసిన తర్వాత చాప కింద నీరులాగా కరోనా వ్యాప్తి ఏ విధంగా జరిగింది, కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా చనిపోయారు, వందలాది వేలాది మంది ఆ ప్రాణాలను కూడా పలుకున్నటువంటి కరోనాని మరి ఎవరు కూడా మర్చిపోతారు. కరోనా అంటేనే గజగజ వణికేటువంటి పరిస్థితి ఇప్పుడైతే కనపడతా ఉన్నది. కరోనా తోటి చాలా మంది ప్రాణాలను కోల్పోతే ఒక పక్కన విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, మరొక పక్క ఆర్థిక రంగం అంతా కూడా కుదేలైనటువంటి సందర్భం కనబడతా ఉన్నది. కాబట్టి మరోసారి ఏమైనా లాక్డౌన్ లాంటి ఏమైనా డిసిజన్ తీసుకుంటుందో, ఇప్పుడు ఈ సంబంధించినటువంటి కొత్త వేరియంట్ లో వచ్చేటువంటి ఈ యొక్క వైరస్ పట్ల ఏ విధంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయనేది కూడా చూడాలి. 9 నెలల పాపకి, మరో పక్కన 65 ఏళ్ళ వృద్ధురాలికి, అలాగే 28 ఏళ్ళ యువతికి సైతం కూడా ఈ కరోనా వ్యాపించిందంటే ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. ఎవరైనా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కరోనా వైరస్ అయితే మాత్రం మరి చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంది. దయచేసి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరొక పక్కన గుంపులుగా ఉండేటువంటి ప్రదేశంలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాస్కులు ధరించండి, శానిటైజర్ తోటి చేతులను శుభ్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా జలుబు జ్వరం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వైద్యులను కన్సల్ట్ చేయడం ఇది మీరు చేయాల్సినటువంటి పని. ముందుగా సంబంధించినటువంటి ఈ అంశంలో ప్రజలు కూడా జాగ్రత్తగా కొన్ని రోజులు ఉండాలని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం సూచిస్తా ఉన్నాయి.